అందరికీ ఈరోజు వచ్చేసి అయితే నేను పన్నీర్ రెసిపీ చేయబోతున్నాను. పన్నీర్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో కొంచెం కారము, కొంచెం గరం మసాలా, ఉప్పు వేసి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేయాలి. ఈలోపు అయితే స్టవ్ వెలిగించేసి ఒక కడాయిని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసి ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఇందులో వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేస్తే పన్నీర్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేయాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో వచ్చేసి ఆయిల్ ఉంది కదా, కొంచెం ఇందులో ఉల్లిగడ్డలను అయితే వేసుకుంటున్నాను. ఒక 2 ఉల్లిపాయలను అయితే పెద్ద సైజు తీసేసుకొని కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక 4 కానీ 5 కానీ జీడిపప్పులను యాడ్ చేసుకోవాలండి, మనకు గ్రేవీ కోసం అనేసి. ఓకే, ఇది అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనము మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకొని ఇందులో గరం మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసేసి ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ఆల్రెడీ పేస్ట్ పట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. దీన్ని కొద్దిసేపు అయితే ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం పచ్చి వాసన ఏమైనా ఉన్నా కూడా పోతే, ఆల్రెడీ మనం ఆయిల్లోనే ఫ్రై చేసాం కానీ కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఇలా ఉడికించుకోవాలన్నట్టు. చూడండి, ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం పసుపు, కారం, జీలకర్ర పౌడరు, గరం మసాలా, ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. మీరు ముందే వేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా వాటర్ యాడ్ చేసేటప్పుడైనా వేయచ్చు. సాల్ట్ తగినంత వేసేసుకొని ఈ మిశ్రమం అయితే మంచిగా ఉడకాలి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉంది కదా, ఆ పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసేసి ఇప్పుడు క్యాప్ పెట్టేసి మనం ఉడికించాలి. మధ్య మధ్యలో అయితే మనం కలుపుతూనే ఉడికించాలి, అడగంటకుండా. ఓకే, ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే కసూరి మేతిని అయితే వేస్తున్నాను. కసూరి మేతి వేస్తేనే పన్నీర్ రెసిపీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఈ సేమ్ మనం రెస్టారెంట్లో అయితే ఎలా తింటామో అలానే ఉంటుంది. ఇది ఉడికిపోయింది కదా, పైనుంచి కొత్తిమీరని జల్లేసుకొని మనం స్టవ్ కట్టేయడమేనండి. చాలా టేస్టీ అయిన రెసిపీ మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. బయట కొనే పనే లేదు, బయటికి వెళ్ళి తినే పనే లేదు. ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా హెల్తీగా ఇలా తయారు చేయండి. చపాతీతో అయితే రోటీతో కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.